హనుమత్ జయంతి చైత్ర మాసంలోనా లేదంటే వైశాఖ మాసంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో ఉంటుంది. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజున జన్మించాలని చెప్తారు. అదే రోజున మనం హనుమత్ జయంతిని చేసుకోవాలండి. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించడం వల్ల ఆ రోజున హనుమత్ జయంతిగా చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్లయితే ఉంది. అది కూడా ఉత్తరాదిలో ఎక్కువగా చేసుకుంటారండి. చైత్ర పౌర్ణమి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయుడికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్ళీ హనుమత్ జయంతి అనేది చేసుకుంటారండి. అలాంటి పౌర్ణమి రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయండి. జీవితంలో అద్భుతాలు జరగాలి, కోరుకున్నది మాకు జరగాలి, చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అదృష్టం కలిసి రావాలి అని అనుకునేవారు ఈ చిన్న పని చేయండి. రూపాయి కూడా ఖర్చు పెట్టని చిన్న విధానం అండి. మన సనాతన ధర్మంలో మన జీవన విధానంలో అనేక సందర్భాల్లో మన పూర్వీకులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా వరకు వాళ్ళు క్లియర్గా చెప్పాను. కానీ ప్రజెంట్ మన జీవన విధానాన్ని మనం పూర్తిగా మార్చేసుకున్నాం. ప్రతి ఒక్కటి అంటే అది గౌరవం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం వదిలేసుకుంటూ వస్తున్నాం. పెద్దగా ఖర్చు పెట్టకుండానే చేసుకునే చిన్న పరిహారం అండి ఇది. చాలా వరకు రెగ్యులర్గా ప్లాస్టిక్ బకెట్లను వాడుతూ ఉంటాం స్నానానికని. కానీ మనం ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళ బకెట్ ఇత్తడిదే ఉండాలండి. ఎవరైతే ఇత్తడి బకెట్లో ఉన్న నీళ్ళను వాడుతూ ఉంటారో జాతకరీత్యా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా, లేదంటే గురువు నుంచి వచ్చే ఇబ్బందులు జాతకంలో అంటే మిగతా గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు అలాంటి వాటి నుంచి బయటపడే విధంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిజమా అని మీకు ఒక రకంగా ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు. మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఈ ఇత్తడి బకెట్లే వాడుతూ ఉండేవాళ్ళండి. అది మనకి ఈసారి పౌర్ణమి హనుమత్ జయంతితో పాటు వచ్చింది కాబట్టి చాలా విశేషంగా కూడుకుని ఉంది. కనీసం మీరు ఇత్తడి బకెట్లో కానీ లేదంటే కనీసం ఇత్తడి చెంబుతో కానీ మీరు స్నానం చేసి ఆ నీటిలో కాస్త ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. మీరు చూసే ఉంటారు పర్వదినాల్లో ఎక్కువగా మనం ఇత్తడి గిన్నెల్లోనూ దేవతారాధనకు అంటే వారికి సంబంధించిన ప్రసాదాలను మనం వండుతూ ఉంటాం. ఇత్తడి వాటిల్లో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి పెట్టడము, ఇంకా ఇత్తడి బకెట్ నీళ్ళతో కానీ లేదంటే ఆ నీళ్ళలో కాస్త పసుపు వేసుకొని కనుక స్నానం చేస్తే గురుబలం పెరుగుతుందండి. గురుబలం పెరిగితే ప్రతి సమస్యలు తీరుతాయి. ఉదయం ఈ రకంగా స్నానం చేసిన తర్వాత మరలా సాయంత్రం కూడా మీరు ఒకసారి స్నానం చేసుకొని అంటే 5 గంటల నుంచి 7 గంటల సమయంలో ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి. అదేంటంటే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీరుతాయండి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో చేసుకోవాలి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు అలాంటి వాటి నుంచి బయటపడతారండి. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బంది పడేవారు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారు కూడా తగ్గిపోతారు. వారి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అంటే ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు రాబడి అనేది పెరుగుతుంది. అద్భుతమైన సిద్ధి పరిహారం అండి ఇది. తక్కువగా మాత్రం చూడకండి. చేసిన తర్వాత మీకే కనిపిస్తుందండి రిజల్ట్. మంచి పరిహారం చెప్పారని. ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇక ఈ పరిహారాన్ని మనం చెప్పుకునే విధంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో మీరు చేసుకోవాలి. కావలసిన పదార్థాలన్నీ కూడా ముందుగా మీరు సిద్ధం చేసుకోండి. పరిహారం చేయడానికి ముందుగా స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత మీరు కావలసిన పదార్థాల గురించి ఇక్కడ చూసుకుంటే ఒక 9 లవంగాలు అవసరం ఉంటాయండి. అవి కూడా మీరు పువ్వుతో ఉన్న లవంగాలు తీసుకోండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా కావాలి. ఇంతకీ పరిహారాన్ని ఎక్కడ చేయాలంటే ఏ గదిలోనైనా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు. పూజ గదిలో కానీ హాల్లో కానీ చక్కగా మీకు ప్రశాంతత ఎక్కడ ఉంది అని మీకు అనిపిస్తే అక్కడ చక్కగా కూర్చోవడానికి ముందుగా ఆసనం అనేది వేసుకొని మీరు చక్కగా అక్కడ కూర్చొని ఈ 9 లవంగాల్ని మీ చేతిలోకి తీసుకోండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా తీసుకొని అంటే ఈ 9 లవంగాల్ని బెల్లం ముక్కని చేతిలోకి తీసుకొని వాటిని గుప్పెడితో ముయ్యండి. కుడి చేతి గుప్పెట్లో పెట్టుకొని మూసి ఒక 5 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. చాలా తేలికైన ఈజీ అయిన మంత్రం అండి. గురోపదేశం అనేది అవసరం లేదు. ఇంతకీ ఈ మంత్రం ఏంటంటే ఓం ఆంజనేయ నమః, ఓం ఆంజనేయ నమః,
అని ఈ లవంగాల్ని బెల్లాన్ని మీ చేతిలో పట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై కూడా ఇస్తానండి, మీరు చూడొచ్చు. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు కింద డైరెక్ట్గా కూర్చోకండి, ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మీ మొహము దక్షిణం వైపుగా పెట్టాలి. దక్షిణం వైపుగా పెట్టి జపం చేసుకోవాలి. ఆ విధంగా మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ లవంగం బెల్లం ఉన్నాయి కదండి, మీ చేతిలో పట్టుకున్నారు కదా, ఆ లవంగం బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి హనుమాన్ చాలీసాని చదవండి. అంటే దాంట్లో పెట్టి హనుమాన్ చాలీసాని చదవండి. హనుమాన్ చాలీసాని చదవడం మీకు రాకపోతే కనీసం వినండి. ముందైతే మీరు లవంగాలను బెల్లాన్ని చేతిలో పట్టుకొని మంత్రజపం చేయాలి. మంత్రజపం అయిన తర్వాత ప్లేట్లో పెట్టి హనుమాన్ చాలీసాని చదవాలి. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఆ బెల్లం లవంగాల్ని మళ్ళీ మీ చేతిలోకి తీసుకోండి. తీసుకొని మీ తల చుట్టూతా తిప్పుకోవాలి. ఒక 9 సార్లు తిప్పుకోవాలండి, క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి. ఆ విధంగా తిప్పుకున్న తర్వాత వీటిని ఆవు పిడక మీద కానీ లేదంటే బొగ్గులు వేడి చేసి దాని మీద ఈ లవంగాల్ని బెల్లాన్ని వేసి వెలిగించాలి. ఒకవేళ ఆవు పిడక లేదు, బొగ్గులు కూడా లేవు, అప్పుడు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం మీద వీటిని వేసి వెలిగించవచ్చండి. ఇక ఆ విధంగా వెలిగించిన తర్వాత దాని నుంచి వచ్చే ఆ పొగంతా కూడా ఇంట్లో మొత్తం కూడా చూపించండి. ఆ పొగను అన్ని గదుల్లోనూ చూపించండి. ఆ విధంగా చూపించిన తర్వాత ఏదైతే మీరు ప్లేట్ పట్టుకున్నారో దాన్ని గుమ్మం బయటికి తీసుకువెళ్ళి ఒక పక్కన పెట్టండి. అంటే అది ఎటువైపోయినా సరే పెట్టండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత, అంటే ఎంతవరకు అవి కాలుతాయో అంతవరకు కాలనివ్వండి. కాలిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పదార్థాలన్నీ కూడా చల్లబడిపోతాయి కదా ప్లేట్లో ఉన్నవి. ఆ ప్లేట్లో ఉన్న వాటన్నిటినీ కూడా మీరు తీసేసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసే అలాంటి అవకాశం మీకు లేకపోతే మీరు డస్ట్బిన్లో వేసేయండి. ఆ విధంగానైనా సరే కనీసం. ఇక ఆ రోజు సాయంత్రం మీరు తీయలేని పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు తర్వాత రోజైనా సరే కనీసం మీరు తీసి డస్ట్బిన్లో పడేయచ్చు. ఈ రకంగా మీరు చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా, రాహుకేతువుల యొక్క ప్రభావం అధికంగా ఉన్నా, శుక్రగ్రహ బలం తక్కువగా ఉన్నా, అంటే అలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే మీరు ఆ ప్రభావం నుంచి మీరు బయటపడతారు. అలానే శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది. ఇంకా ధనానికి సంబంధించిన ఆటంకాలు ఉన్నా, అలానే వ్యాపారం బాగా జరుగుతుంది. ఒక్కసారిగా అది ఆగిపోయింది, సరైన విధంగా రాబడలేదు, అలాంటప్పుడు కానీ ఇంకా ధనానికి సంబంధించిన ఇబ్బందులు మీకు ఉన్నా కానీ ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు తెలుస్తాయండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల.